మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతంలో కంటి వైద్యం అందించాలని చెప్పేసి ఈరోజు ఈ మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 31వ డివిజను నా వార్డులో ఎన్నుకొని డాక్టర్ గారు స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో ఈరోజు క్యాంప్ పెడతామని చెప్పేసి మమ్మల్ని ఆహ్వానించి ఇప్పుడు వరకు సుమారుగా 130 మంది దాకా ఓట్లు తీసుకొని కంటి పరీక్ష చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఈరోజు కంటి చూపు అనేది అందరికీ కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనకి ప్రతిదీ కూడా ఏది చేసుకోవాలని చెప్పినా కంటితోనే అవసరం. దాన్ని ముందు నుంచే పరీక్ష చేయించుకొని ఎప్పటికప్పుడు దాన్ని తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకుంటేనే మనం భవిష్యత్తులో మనం ఉన్నంతకాలంలో కూడా మన పొజిషన్ని మెరుగుపరుచుకోవాలి. వయసు పెరిగే కొద్ది కూడా శుక్లాలని చెప్పేసి రెటినా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా రకరకాలుగా ఈరోజు పిల్లల్లో అయితే ఫోన్లు చూడటం వల్ల చూపు మందగించేసి వాళ్ళు ఆ కంటి ఆ లేజర్ కిరణాలు అనేది ఆ కళ్ళ మీద పడి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తల్లిదండ్రులకి అవగాహన కల్పించడానికి ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా డివిజన్ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. మరీ ముఖ్యంగా డాక్టర్ గారికి వారి మంచి కొంత లాభాపేక్ష ఉన్నా కానీ పేద ప్రజలున్న ప్రాంతంలో ఎన్నుకొని చూడాలి అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడం చాలా మంచి ఉద్దేశించినటువంటి